హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాసు సోషల్ స్టడీస్ 19 లెసన్ రీడింగ్. ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రెండవ ప్రపంచ యుద్ధ ప్రభావం వేరువేరు దేశాలపై వేరువేరు విధాలుగా పడింది. ఐరోపా దేశాలు, ప్రత్యేకించి యుఎస్ఎస్ఆర్, పోలాండ్, యుగోస్లావియాలలో తమ జనాభాలో 20% వరకు చనిపోయి తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. నగరాలు, కర్మాగారాలు, గనులు పెద్ద ఎత్తున విధ్వంసం కావటంతో యుఎస్ఎస్ఆర్, ఇతర ఐరోపా దేశాలు ఆర్థికంగా కూడా బాగా నష్టపోయాయి. యుఎస్ఎస్ఆర్లో 1700 పట్టణాలు, 31,000 కర్మాగారాలు, 70,000 గ్రామాలు పూర్తిగా విధ్వంసమయ్యాయి. ఇందుకు విరుద్ధంగా అమెరికా భూభాగం మీద యుద్ధం జరగలేదు కాబట్టి దానికి జరిగిన నష్టం తక్కువ. వాస్తవానికి ఆర్థిక మాంద్యం కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా బయటపడటానికి రెండవ ప్రపంచ యుద్ధం దోహదపడింది. యుద్ధ రంగాలకు దూరంగా ఉన్నందున అమెరికా పరిశ్రమలు, వ్యవసాయం అభివృద్ధి చెందాయి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా ఎక్కువ ఉపాధి, అధిక ఉత్పాదకత సాధించింది. 1945 మార్చిలో అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్, యుద్ధం వలన మనం ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం, చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంత దేశం మరొకటి లేదు అన్నాడు. చిత్రం 19.1 యుద్ధం తర్వాత వార్సా నగరం 85% భవనాలు నాశనమయ్యాయి. యుద్ధ వినాశనానికి గురైన దేశాలు తమ ఆర్థిక పరిస్థితిని పునర్నిర్మించుకుంటున్న క్రమంలో ప్రపంచం కొత్త ప్రక్రియలను చూసింది. ఈ ప్రక్రియలలో ముఖ్యమైనవి 3: ఐక్యరాజ్య సమితి ఏర్పాటు, ప్రచ్ఛన్న యుద్ధం, వలస పాలన నుంచి విముక్తి, నాజీ భావాలైన నియంతృత్వం, సామ్రాజ్యవాదులకు విరుద్ధంగా శాంతి, ప్రజాస్వామ్యం, దేశాల స్వాతంత్రం అన్న సూత్రాల కోసం రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. కాబట్టి మొదటి కర్తవ్య నిర్వహణకు అన్ని దేశాలలో శాంతి, అభివృద్ధి వెల్లివిరిసేలా ఒక ప్రపంచ సంస్థను ఏర్పాటు చేయటం. ఇది ఐక్యరాజ్య సమితి స్థాపనకు దారితీసింది. వలస పాలక శక్తులైన బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ వలస పాలన విధానాలను ఇక సమర్థించుకోలేకపోయాయి. అమెరికాతో పోలిస్తే ఈ దేశాలు రాజకీయంగా, ఆర్థికంగా బలహీనమయ్యాయి. పాత వలస వ్యవస్థల వల్ల వలస పాలిత దేశాలపై వలస పాలక దేశాలకు గుత్తాధిపత్యం కల్పిస్తున్నందువల్ల కూడా దానికి అంతం పలకాలని అమెరికా ఒత్తిడి చేయసాగింది. యుఎస్ఎస్ఆర్తో స్ఫూర్తి పొందిన కమ్యూనిస్టు పార్టీలు అనేక దేశాలలో వలస పాలనపై పోరాటాలు చేయసాగాయి. ఆ విధంగా వలస వ్యతిరేక పోరాటాలకు వెన్నుదన్నుగా యుఎస్ఎస్ఆర్ నిలబడింది. ఈ పరిస్థితులలో తమ కింద ఉన్న వలస పాలిత దేశాలకు బ్రిటన్ వంటి దేశాలు స్వాతంత్రం ఇవ్వక తప్పలేదు. దీని గురించి మీరు ఇంతకు ముందు అధ్యాయాలలో చదివారు. ఈ దేశాలు స్వతంత్రం పొందిన తర్వాత పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిజం మధ్య, అమెరికా, రష్యాల మధ్య విభజించబడిన ప్రపంచాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ దేశాలు తమ అభివృద్ధికి సొంత మార్గం అనుసరించనివ్వకుండా ఏదో ఒక శిబిరాన్ని ఎంచుకోమని ఒత్తిడి పెరగసాగింది. ఈ అంశాలలో కొన్నింటి గురించి ఈ భాగంలో వివరంగా తెలుసుకుందాము. వలస పాలన నుంచి విముక్తి అంటే ఏమిటి? 2 అగ్రరాజ్యాల మధ్య పోటీతో కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు ఏ విధంగా ప్రభావితం అయ్యాయి? ఐక్యరాజ్య సమితి యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో
మిత్ర దేశాలలో ముఖ్యమైన బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సోవియట్, రష్యా, చైనాలు ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు ఒక పత్రాన్ని తయారు చేశాయి. ఈ పత్రం యుద్ధాలను నివారించి శాంతిని నెలకొల్పే అంశాన్నే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ మానవ హక్కులు, ప్రజాస్వామ్యం లభించేలా, పేదరికం, ఆకలి అంతమయ్యేలా చేయడానికి ప్రాధాన్యతను ఇచ్చింది. కాబట్టి ఐక్యరాజ్య సమితి శాశ్వత శాంతి, మానవ అభివృద్ధి అన్న 2 ఉద్దేశాలతో ఏర్పడింది. అదే సమయంలో అది దేశాల స్వయంప్రతిపత్తిని గుర్తించి ప్రపంచ శాంతికి ముప్పు లేదా తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన వంటి సందర్భాల్లో తప్పించి దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని మాట ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దాంట్లో సభ్యులుగా 51 దేశాలు ఉండగా ప్రస్తుతం 2016లో 193 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఆ తర్వాత దశాబ్దంలో వలస పాలక శక్తుల నుంచి స్వాతంత్రం పొందిన దేశాలు ఐక్యరాజ్య సమితిలో చేరాయి. 6 వేరువేరు సంస్థల ద్వారా ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది. ఒక్కొక్క సంస్థకి శాంతి భద్రతలను కాపాడటం, విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచటం, పేదరికాన్ని నిర్మూలించటం, అంతర్జాతీయ నేరాల నేపథ్యంలో న్యాయాన్ని అందించటం వంటి ప్రత్యేక విధులు ఉన్నాయి. ఈ విధులకు బాధ్యత వహించే కొన్ని సంస్థలు ఉన్నాయి. హేగులో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం, జెనీవాలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్యారిస్లో ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ, న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి బాలల నిధి సంస్థ. ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికారి అయిన సెక్రటరీ జనరల్ ఎన్నికల్లో అన్ని దేశాలు పాల్గొంటాయి. ఈ పదవి వివిధ దేశాల మధ్య మారుతూ ఉంటుంది. దీని ప్రధాన అంగం అయిన సాధారణ సభలో వివిధ దేశాల మధ్య చర్చలు జరుగుతుంటాయి. అయితే యుద్ధం, శాంతికి సంబంధించిన నిర్ణయాలు భద్రతా సమితిలో తీసుకుంటారు. దీంట్లో శాశ్వత సభ్యులైన చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్, ఇప్పుడు రష్యా మరియు అమెరికా. చిత్రం 19.2 ఐక్యరాజ్య సమితి లోగో. భద్రతా సమితి తీసుకున్న నిర్ణయాలను ఈ 5 దేశాలలో ఏ ఒక్కటైనా జోక్యం చేసుకొని వీటో చేయవచ్చు, తిరస్కరించవచ్చు. అనేక సంఘర్షణలలో ఈ 5 దేశాల ప్రత్యక్ష పాత్ర ఉండటంతో ఐక్యరాజ్య సమితి ఎటువంటి చర్య తీసుకోకుండా తమ వీటో అధికారంతో అడ్డుకునేవి. కొన్ని సందర్భాలలో తమ దేశాలను పాటించేలా ఐక్యరాజ్య సమితిపై శక్తివంతమైన దేశాలు ఒత్తిడి చేసేవి. ఇవి ఐక్యరాజ్య సమితిని తమ నియంత్రణతో పనిచేసేలా, మధ్యదారిలో నడిచేలా చేశాయి. ఈ శక్తివంతమైన దేశాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారం వల్ల ప్రపంచ శాంతిని కాపాడటంలో ప్రత్యేక పాత్రను, బాధ్యతను ఇచ్చినట్లు అయ్యింది. విద్య, ఆరోగ్యం, సాంస్కృతిక అనుసంధానం, వారసత్వ రక్షణ వంటి రంగాలలో ఐక్యరాజ్య సమితి చెప్పుకోదగిన కృషి చేస్తుండగా యుద్ధాలను నివారించటంలో అది అంతగా విజయం కాలేకపోయింది. ప్రపంచ ఆధిపత్యానికి అగ్రరాజ్యాల మధ్య పోరులో అది తరచూ బందీగా మారింది. చిత్రం 19.3 న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యస్థలం. యుద్ధాలకు, పేదరికం, సమాన అభివృద్ధి లేకపోవటం, దేశాల మధ్య సాంస్కృతిక అనుసంధానానికి మధ్య సంబంధం ఏమైనా ఉందా? 5 దేశాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలు ప్రజాస్వామికం కాబట్టి వాటిని రద్దు చేయాలని కొంతమంది వాదిస్తుంటారు. అయితే ఈ దేశాలకు ప్రత్యేక అధికారాలు లేకపోతే ఐక్యరాజ్య సమితి
సాఫీగా పని చెయ్యలేదని కొంతమంది అంటారు. చర్చించండి. 2 శిబిరాలు ప్రచ్ఛన్న యుద్ధం 1945 నుండి 1991. ప్రపంచ యుద్ధానంతర కాలంలో 2 ప్రధాన సైద్ధాంతిక రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్టు శిబిరం, అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక పెట్టుబడిదారీ శిబిరం. సమానత్వం అన్న భావన, ప్రభుత్వ నియంత్రిత అభివృద్ధి, ఈ సిద్ధాంతాలను వ్యతిరేకించే వాళ్ళ అణిచివేతను వంటి వాటిని రష్యా అవలంబించింది. ఇంకోవైపున పలు పార్టీల ప్రజాస్వామ్యం, ప్రైవేటు పెట్టుబడిదారులు, నియంత్రిత అభివృద్ధి అన్న భావనలను అమెరికా ప్రోత్సహించింది. తూర్పు యూరప్, పోలాండ్, హంగేరీ, తూర్పు జర్మనీ మొత్తం యుఎస్ఎస్ఆర్ ప్రభావంలో ఉండగా, కొత్తగా స్వాతంత్రం పొందిన చైనా, వియత్నాం వంటి వలస పాలిత ప్రాంతాలు దానికి సన్నిహితంగా ఉండేవి. రేఖాచిత్రం 1 అమెరికా రష్యాల వద్ద అణ్వాయుధ నిల్వలు. యుఎస్ఎస్ఆర్, రష్యా, అమెరికా. సంవత్సరం అణ్వాయుధాల సంఖ్య 1945, 1955, 1965, 1975, 1985, 1995, 2005. చిత్రం 19.4 అణుబాంబుల తీవ్రతను అర్థం చేసుకోవటానికి ఇది చేసి చూడండి. హిరోషిమాపై వేసిన అణుబాంబు 15 కిలోటన్నులు కాగా, నాగసాకిపై వేసింది 21 కిలోటన్నులు. 1 కిలోటన్నుకి ఒక చుక్కతో పైన హిరోషిమాపై వేసిన అణుబాంబుని సూచించారు. రష్యా దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన జార్ బాంబు అనే అణుబాంబు 50,000 కిలోటన్నులు. హిరోషిమాపై వేసిన అణుబాంబుని సూచించినట్టు దీనిని సూచించాలంటే పుస్తకంలో ఎన్ని పేజీలు కావాలో ఊహించండి. ఈ బాంబుని ఎప్పుడైనా ఉపయోగించాల్సి వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించండి. పశ్చిమ యూరప్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ వంటివి అమెరికా పక్షాన నిలిచాయి. ప్రపంచంలోని మధ్యస్థ దేశాలను తమ శిబిరంలో చేర్చుకోవడానికి ఈ 2 అగ్రదేశాలు ఒకదానితో ఒకటి పోటీ పడసాగాయి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 45 సంవత్సరాల పాటు ఈ 2 శిబిరాల మధ్య ఒక వింత యుద్ధం జరిగింది. దీంట్లో ముఖ్యమైన పోటీదారులు ఒకదానిపై ఒకటి భౌతిక దాడులకు దిగలేదు. ఒకదానితో ఒకటి నేరుగా యుద్ధంలోకి దిగలేదు. దీనికి బదులుగా ప్రపంచంలో ఏ 2 చిన్న దేశాల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు ఈ అగ్రరాజ్యాలు చెరొక పక్షం వహించి మాటలు, ప్రచారం ద్వారా యుద్ధం చేశాయి. సాంప్రదాయ యుద్ధాలలో మాదిరి నిజమైన పోరు లేదు కాబట్టి దీనిని ప్రచ్ఛన్న యుద్ధమన్నారు. ఈ ప్రచ్ఛన్న యుద్ధం వల్ల అమెరికా, యుఎస్ఎస్ఆర్ల మధ్య తీవ్ర ఘర్షణ పూరిత వాతావరణం ఉండేది. 1945 నుండి 1991 మధ్య జరిగిన ప్రపంచ ఘటనలన్నిటినీ ఇది ప్రభావితం చేసింది. ప్రచ్ఛన్న యుద్ధం అంటే ప్రచార యుద్ధం ఒకటే కాదు. ఈ కాలంలో జరిగిన యుద్ధాలలో 2 కోట్ల మంది చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళల్లో దాదాపు అందరూ 3వ ప్రపంచ దేశాల వాళ్ళే. అంటే వలస పాలన నుంచి బయటపడుతున్న వియత్నాం, కొరియా, అంగోలా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల వాళ్ళే. ప్రపంచం 2 శిబిరాలుగా విడిపోయి ఉండటం వల్ల భౌగోళికంగా పక్కపక్కన ఉన్న దేశాలు, ఒకే మూలాలు గల ప్రజలున్న దేశాలు శత్రువులుగా మారి వాటి మధ్య వినాశకర యుద్ధాలు చెలరేగాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఈ 2 శిబిరాలు పరోక్ష యుద్ధాలు, సైనిక ఒప్పందాలు, ఆయుధ పోటీ వంటి ఎత్తుగడలను అవలంబించాయి. పరోక్ష యుద్ధాలు మొదటి నుంచి కూడా స్వాతంత్రం
కోసం పోరాడుతున్న దేశాలను తమ ప్రభావంలోకి తీసుకురావటానికి 2 శిబిరాలు ప్రయత్నించాయి. దీని ఫలితంగా ఆయా దేశాలలో 2 విరోధ బృందాలకు చెరొక శిబిరం మద్దతు ఇవ్వసాగింది. ఉదాహరణకు 1947లో టర్కీ, గ్రీకు దేశాలలో కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులకు అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్ మద్దతిచ్చాడు. ఆఫ్రికాలో బెల్జియం వలస పాలన కింద ఉన్న కాంగోకి 1960లో స్వాతంత్ర్యం వచ్చింది. దాని కమ్యూనిస్టు నాయకుడైన పాట్రిస్ లుముంబాని 1961లో చంపేశారు. పోర్చుగల్ నుంచి అంగోలా 1975 నవంబర్లో స్వాతంత్ర్యం పొందింది. యుఎస్ఎస్ఆర్, క్యూబాల సహాయంతో అంగోలాలోని కమ్యూనిస్టులు అధికారాన్ని చేజెక్కించుకున్నారు. లాటిన్ అమెరికాలో ఫిడెల్ కాస్ట్రో అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవానికి నాయకత్వం వహించి యుఎస్ఎస్ఆర్ పంథాలో సామ్యవాద వ్యవస్థని నిర్మించటానికి కృషి చేశాడు. దీంతో లాటిన్ అమెరికాలో అనేక దేశాలు ఇదే రకమైన మార్పు కోసం పోరాటాలను చేపట్టడానికి స్ఫూర్తిని పొందాయి. వాళ్ళల్లో అత్యంత ప్రజాదరణ పొందిన చేగువేరా అన్న నాయకుడు చంపబడ్డాడు. సోషలిస్టుల నేతృత్వంలో ఎన్నికైన ప్రభుత్వాలను కూడా అమెరికా మద్దతుతో ఆ దేశాల సైన్యాధిపతులు పాడదోశారు. ఇందుకు చిలీలో ఎస్. అల్లెండి ప్రభుత్వాన్ని పాడదోయటం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. యుఎస్ఎస్ఆర్ కూడా తన ప్రభావ పరిధిని పెంచుకోవటానికి కృషి చేసింది. ఉదాహరణకు 1950లలో జర్మనీ, హంగేరీ, చెకోస్లావేకియా వంటి దేశాలలో వ్యతిరేకత ఎదురైనప్పుడు యుఎస్ఎస్ఆర్ తన సైన్యాన్ని పంపించి ఆ దేశాలలో తనకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను తొలగించి తమతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వాలను స్థాపించింది. 1960ల తర్వాత యుఎస్ఎస్ఆర్తో సంబంధాలు తెంచుకోవాలని చైనా నిర్ణయించింది. చైనాపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించింది. యుఎస్ఎస్ఆర్ విఫలమయ్యింది. 1971లో ఆఫ్ఘనిస్తాన్పై యుఎస్ఎస్ఆర్ దాడి చేసి అక్కడ తనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని నెలకొల్పింది. దాంతో మత తీవ్రవాదులైన ఆఫ్ఘన్ తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతిచ్చింది. ఫలితంగా దీర్ఘకాల పౌర యుద్ధం చెలరేగింది. అంతిమంగా 1985లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ సైన్యాలను ఉపసంహరించుకోవాలని యుఎస్ఎస్ఆర్ నిర్ణయించింది. ఆ తర్వాత మత తీవ్రవాదులైన తాలిబాన్లు అధికారంలోకి వచ్చి ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా మారారు. ఈ అగ్రరాజ్యాలు ఆడిన ఆటలో వలస పాలకుల నియంత్రణ నుంచి బయటపడాలనుకుంటున్న మూడవ ప్రపంచ యుద్ధానికి విధ్వంసానికి రంగభూమిగా మారిందని, యుద్ధంలో యుఎస్ఎస్ఆర్, అమెరికా సైనికులు కాకుండా మూడవ ప్రపంచ ప్రజలు పాల్గొన్నారన్నది గమనించండి. సైనిక ఒప్పందాలు. పటం 1. ప్రచ్ఛన్న యుద్ధంలో సైనిక ఒప్పందాలు. అమెరికా, యుఎస్ఎస్ఆర్ల రెండింటి దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి. అయితే అణుయుద్ధమే చెలరేగితే ఏ దేశమూ గెలవదని ఆ రెండింటికి తెలుసు. అయినప్పటికీ అవి సైనిక కీలక ఒప్పందాలు కుదుర్చుకోసాగాయి. 1949లో అమెరికా తన మైత్రిని ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ నాటో అన్న దాని ద్వారా బలపర్చుకుంది. దీనికి ప్రతిచర్యగా కమ్యూనిస్టు దేశాలు వార్సా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికా వివిధ ప్రాంతాలలో మిలిటరీ మిత్రత్వ ఒప్పందాలైన సౌత్ ఈస్ట్ ఏసియన్ ట్రీటీ ఆర్గనైజేషన్, సీటో సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్,
సెంటోలను కుదిరించుకుంది. సైనిక ఒప్పందాలను కుదుర్చుకోవటం ద్వారా తమను తాము బలోపేతం చేసుకున్నప్పటికీ యుద్ధమే చెలరేగితే మొత్తం నాగరికతలకే ముప్పు తెచ్చే స్థాయిలో మానవ నష్టం జరుగుతుందని ఈ శిబిరాలకు తెలుసు. అందుకే అవి ఒకదానికొకటి ప్రతిబంధకంగా, నిరోధకంగా నిలిచేలా వ్యవహరించాయి. ఈ ఒప్పందాల ద్వారా అగ్రరాజ్యాల ప్రభావ పరిధి పెరిగి వాటికి కింద పేర్కొన్నవి అందుబాటులోకి వచ్చాయి. చమురు, ఖనిజాలు వంటి కీలక వనరులు, తమ ఉత్పత్తులకు మార్కెట్, తమ పెట్టుబడులు పెట్టడానికి ప్రమాదకరం లేని ప్రదేశాలు, తమ సైనికులను, ఆయుధాలను ఉపయోగించటానికి సైనిక స్థావరాలు, తమ భావజాల వ్యాప్తి, పెద్ద మొత్తంలోని సైనిక ఖర్చుకి ఆర్థిక మద్దతు. యుద్ధ అంతరిక్ష పోటీ, ఆయుధ పరిశోధనాల పైన, ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వలపైన అమెరికా, యుఎస్ఎస్ఆర్లు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశాయి. ఈ రెండు దేశాలల్లో ఒక్కొక్క దాని దగ్గర ప్రపంచాన్ని పలుమార్లు మట్టుపెట్టగల అణ్వాయుధాలు ఉన్నాయి. కాలక్రమంలో వాటి మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు కూడా అణ్వాయుధాలను సమకూర్చుకున్నాయి. గూఢచర్యంలోనూ, క్షిపణులను నిర్దేశించటంలోనూ ఉపగ్రహాలు దోహదం చేయటంతో ఇప్పుడు పోటీ అంతరిక్షంలోకి కూడా విస్తరించింది. మొదటి ఉపగ్రహం అయిన స్పుట్నిక్ ని రష్యా ప్రయోగించింది. అలాగే అంతరిక్షంలోకి మొదటి వ్యక్తి యూరి గగరిన్ ని రష్యా పంపించింది. దీంతో రెండు అగ్రరాజ్యాల మధ్య ఉపగ్రహాలను ప్రయోగించటంలో పోటీ మొదలైంది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని ఇతరులను చంద్రమండలం మీదికి పంపటంలో 1969లో అమెరికా సఫలమయ్యింది. యుద్ధం అంచున, ప్రత్యర్థి శిబిరాలు విధ్వంసకర ఆయుధాల నిల్వలను పెంచుకుంటూ పోవటంతో ప్రపంచం అణ్వాయుధ యుద్ధ విధ్వంస నీడలో బితుకుబితుకుమంటూ ఉంది. అన్ని దేశాల ప్రజలు యుద్ధ భయంతో గడపసాగారు. రెండు అగ్రరాజ్యాల మధ్య యుద్ధం అనివార్యమనిపించిన సందర్భాలు అనేకం ఎదురైనప్పటికీ దౌత్యంతో వీటిని ఎలాగో నివారించగలిగారు. రష్యా తమ దేశంలోని అమెరికాకి చెందిన గూఢచర్య విమానాన్ని కూల్చివేయటం, క్యూబాలో రష్యా ఆయుధ నిల్వలను అమెరికా గుర్తించటం, కొరియా మధ్యప్రాచ్య యుద్ధాల వంటి సందర్భాలలో పలుమార్లు ప్రపంచం యుద్ధం అంచున నిలిచింది. ఆలినుద్యమం 1950లలో ప్రపంచం రెండు ప్రత్యర్థి శిబిరాల మధ్య తీవ్ర ఆయుధీకరణకు లోనయింది. రెండు అగ్రరాజ్యాల మధ్య సైనిక ఆధిపత్యం, సైద్ధాంతిక విరోధాలు, ఆర్థిక ఆధిపత్యం కోసం జరిగిన పోటీలు కారణంగా ప్రపంచం రెండు ధ్రువాలుగా విడిపోయింది. చిత్రం 19.5 ఎడమ యూరి గగరిన్, కుడి చంద్రమండలంపై మనిషి. చిత్రం 19.6 జవహర్ లాల్ నెహ్రూ, కెన్యాకి చెందిన క్వామే నక్రూమా, ఈజిప్టుకి చెందిన గమల్ అబ్దుల్ నాసర్, ఇండోనేషియాకు చెందిన సుకర్నో, యుగోస్లావియాకి చెందిన టీటో. 1960లో ఆలినుద్యమ సమావేశం నాటి చిత్రం. ఈ రెండు పక్షాలలో దేని వైపున లేకుండా ఉండటానికి అంతగా అవకాశాలు లేకపోయినా అటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది. అగ్రరాజ్యాల మధ్య పోటీ వల్ల ఇటీవల వలస పాలన నుంచి విముక్తి పొందిన దేశాల సమస్యలైన పేదరికం,
అనారోగ్యం, అసమానత్వం, వలసవాదం వంటివి ఏవీ పరిష్కారం కాలేదు. కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు అభద్రతా భావంతో కూడిన పరిస్థితుల నుంచి మార్పు కావాలని కోరుకున్నాయి. ఆ ఉద్దేశంతో 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్లో ఒక సమావేశం నిర్వహించారు. మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశమైన దీనికి 29 దేశాలు హాజరయ్యాయి. ఈ సమావేశానికి హాజరైన ముఖ్యమైన నాయకుల్లో అప్పటి భారత ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, ఈజిప్టు నాయకుడు గమల్ అబ్దుల్ నాసర్, యుగోస్లావియా నాయకుడు జోసెఫ్ బ్రీజ్ టీటోలు ఉన్నారు. పండిత్ నెహ్రూని దాని అధికార ప్రతినిధిగా గుర్తించారు. ఇది అలీనుద్యమానికి దారితీసింది. ఆసియా, ఆఫ్రికా, ఆ తర్వాత లాటిన్ అమెరికాలో కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించటానికి అంతర్జాతీయ సంస్థగా అలీనుద్యమం రూపొందింది. దీని మొదటి సమావేశం 1961 సెప్టెంబర్లో యుగోస్లావియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. దీనికి 25 సభ్య దేశాలు హాజరయ్యాయి. 2012 నాటికి దీని సభ్యత్వం 120 దేశాలకి పెరిగింది. దీంట్లో 17 మంది పరిశీలకులు ఉన్నారు. 3 ముఖ్య ఉద్దేశాలతో మొదటి సమావేశం జరిగింది. 1. అలీనుద్యమ సభ్య దేశాల మధ్య సహకారం. వీటిలో అనేకం కొత్తగా స్వాతంత్ర దేశాలు అయ్యాయి. 2. పెరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధ తీవ్రతలు, మిగిలిన ప్రపంచంపై దాని ప్రభావము. 3. వలస పాలన నుంచి విముక్తి అయిన దేశాలు ఏ సైనిక శిబిరంలోనూ చేరకుండా చూడటం. 2. అగ్రరాజ్యాలు పోటీ పడుతూ వివిధ దేశాలను తమ వైపుకు లాక్కోవటానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారతదేశం వంటి దేశాలు స్వాతంత్ర వైఖరిని వ్యక్తపరచటానికి అలీనుద్యమం దోహదపడింది. అగ్రరాజ్యాలను ఒకదానిని మరొక దానికి వ్యతిరేకంగా ఉపయోగించుకొని కొత్తగా అభివృద్ధి చెందిన దేశాలు తమకు కావలసిన సహాయాన్ని, స్థానాన్ని పొందగలిగాయి. అలీనుద్యమ దేశాల మధ్య విభేదాలను పరిష్కరించుకోవటానికి కూడా కొంతవరకు ఇది దోహదపడింది. 2. అగ్రరాజ్యాలు అలీనుద్యమాన్ని అనుమానపు దృష్టితో చూశాయి. అంతర్జాతీయ అంశాలపై అలీనుద్యమం రష్యాకి దగ్గరగా ఉందని అమెరికా భావించేది. ఉదాహరణకు, ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ దాడి చేయటం పట్ల స్పందించకపోవటం అలీనుద్యమ నిష్పక్ష సిద్ధాంతాలకు భిన్నంగా ఉందని అమెరికా విమర్శించింది. అలీనుద్యమంలోని మరొక బలహీనత దాని సభ్యదేశాలు ఒకదానితో ఒకటి యుద్ధానికి దిగకుండా నివారించలేకపోవటం. ఉదాహరణకు, ఇరాన్, ఇరాకులు 7 ఏళ్ల సుదీర్ఘ యుద్ధానికి దిగినప్పుడు అలీనుద్యమం ఏమీ చేయలేకపోయింది. ఈ పరిమితులు ఉన్నప్పటికీ 2 అగ్రరాజ్యాల మధ్య చీలిన ప్రపంచ నేపథ్యంలో కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్రులుగా వ్యవహరించటానికి అలీనుద్యమం సహాయపడింది. 1955 బాండుంగ్ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏమిటి? అలీనుద్యమ సూత్రాలకు అగ్రరాజ్యాలు ఎలా స్పందించాయి? అలీనుద్యమ దేశాలను మూడవ ప్రపంచ దేశాలని ఎందుకంటారు? పశ్చిమాసియా ఘర్షణలు. ఆసియా పశ్చిమ ప్రాంతాన్ని పశ్చిమాసియా అంటారు. ఇదే ప్రాంతాన్ని మధ్య ప్రాచ్యం అని కూడా అంటారు. అరబులు, యూదుల మధ్య ఏర్పడిన ఘర్షణలను పశ్చిమ ఆసియా సంక్షోభమని అంటారు. ఇది ప్రధానంగా పాలస్తీనా ఆక్రమణకు సంబంధించినది. అరబులు నివాసముంటున్న పాలస్తీనా 2వ ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది. అక్కడ ఉన్న జెరూసలేం యూదులు, క్రైస్తవులు, ముస్లింలందరికీ పవిత్ర స్థలం. యూదులు పాలస్తీనాని తమ వాగ్దత్త భూమిగా పరిగణిస్తారు. ప్రాచీన కాలంలో అక్కడి నుంచి వాళ్లను నిర్వాసితులను చేయటంతో వారు యూరప్, ఆసియా అంతటా వలసలు పోయారు. యేసుక్రీస్తుని శిలువ చేయటానికి యూదులను బాధ్యులను చేసి యూరప్ లో ఉన్న క్రైస్తవులు వాళ్లను వేధింపులకు గురి చేసేవాళ్ళు.
జర్మనీలో నాజీ పాలన కింద లక్షలాది యూదులను చంపటం, జైలుపాలు చేయటం దీనికి పరాకాష్ట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించటానికి యూదులలో జియానిస్టు ఉద్యమం మొదలైంది. 1945లో దీనికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది. అయితే అప్పటికే పాలస్తీనియన్లను, వీళ్ళల్లో ఎక్కువ మంది అరబు ముస్లింలు అక్కడ నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కోసం ఇరు ప్రజల మధ్య ఘర్షణ మొదలైంది. మధ్య ప్రాచ్యంలో, ప్రత్యేకించి అరబు ద్వీపఖండంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలను కనుగొనటంతో సమస్య మరింత సంక్లిష్ట రూపం దాల్చింది. అమెరికా, యుఎస్ఎస్ఆర్లు ఈ ప్రాంతాన్ని తమ ప్రభావంలోకి తీసుకోవాలని ప్రయత్నించాయి. ఇతరులు దానిపై నియంత్రణ సాధించకుండా అడ్డుకున్నాయి. 1947లో ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీని ప్రకారం పాలస్తీనాను 2 భాగాలుగా చేసి ఒకటి అరబులకు, మరొకటి యూదులకు కేటాయించారు. 1948లో బ్రిటన్ తన సైన్యాలను పాలస్తీనా నుంచి ఉపసంహరించుకుంది. యూదుల కోసం ఇజ్రాయిల్ ఏర్పడింది. అరబులు తమ మాతృభూమిని వదులుకోవటానికి అంగీకరించలేదు. ఇజ్రాయిల్ చట్టబద్ధ దేశంగా గుర్తించటానికి అరబులు తిరస్కరించారు. పాలస్తీనా పట్ల ఇజ్రాయిల్ దేశం అవలంబించిన విధానాలు విద్వేషాలను మరింత రెచ్చగొట్టాయి. అరబులు తమ ఆస్తులు, ఇళ్లు వదిలి వెళ్లి ఇతర అరబు దేశాలలో కాందిశకులుగా ఆశ్రయం పొందారు. పటం 2 1947 నుంచి నేటి వరకు పాలస్తీనా కోల్పోయిన భూభాగం. 1947 విభజన ప్రణాళిక 1947, 1949, 1967 ప్రస్తుతం. ఈజిప్టు అధ్యక్షుడు గమల్ అబ్దుల్ నాసర్ 1918 నుండి 1970 అరబులను ఏకం చేయటానికి ప్రయత్నించాడు. ఇజ్రాయిల్లోని బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లు చేపట్టడానికి అతడు ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేశారు. 1956లో పాశ్చాత్య దేశాల మద్దతుతో ఈజిప్టుపై ఇజ్రాయిల్ దాడి చేసింది. యుద్ధాన్ని విరమించవలసిందిగా అమెరికా, యుఎస్ఎస్ఆర్లు కోరాయి. ఇజ్రాయిల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. 1967లో అరబులు మరొకసారి ఇజ్రాయిల్పై దాడి చేశారు. ఎదురుదాడి చేయటమే మెరుగైన రక్షణాత్మక చర్యగా భావించి ఈజిప్టుపై ఇజ్రాయిల్ దాడి చేసి దాని వాయు దళాన్నంతటినీ విధ్వంసం చేసింది. అంతేకాకుండా గాజా, గోలన్ హైట్స్, వెస్ట్ బ్యాంకు భూభాగాలను ఆక్రమించింది. ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసినప్పటికీ ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి ఇవ్వటానికి ఇజ్రాయిల్ నిరాకరించింది. అయితే యుద్ధ విరమణకు మాత్రం అంగీకరించింది. ఈ ఆక్రమిత ప్రాంతాలు బఫర్ ప్రాంతంగా పనిచేస్తుందని ఇజ్రాయిల్ భావించింది. అరబుల ఉద్యమాన్ని ఈ యుద్ధం కుంటుపరిచింది. ఈలోగా 1964లో జోర్డాన్లో పాలస్తీనా విముక్తి సంఘం PLO ఆవిర్భవించింది. అరబు బృందాలన్నిటినీ ఏకం చేసి ఇది ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. కోల్పోయిన భూభాగాన్ని శాంతియుతంగా తిరిగి పొందటం దీని లక్ష్యం. అయితే 1967లో యాసర్ అరాఫత్ నాయకత్వంలోని PLO ఇజ్రాయిల్పై దాడి చేయాల్సిందిగా అరబు దేశాలపై ఒత్తిడి పెట్టసాగింది. దీనికి అయితే అరబు దేశాలు అంత ఉత్సాహం చూపలేదు. దాంతో PLOలో నుంచి ఒక వర్గం అరాఫత్ నేతృత్వంలో చీలీ విమానాల హైజాకింగ్, 1972 సెప్టెంబర్లో
మ్యూనిచ్ ఒలింపిక్స్లో ఇజ్రాయిల్కు చెందిన ఒలింపిక్ బృందాన్ని అపహరించి అనేక మంది క్రీడాకారులను చంపటం వంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడింది. పాలస్తీనియన్ల ఈ దాడులను సాకుగా చేసుకొని ఇజ్రాయిల్ వాళ్ళపై తిరిగి దాడులు చేసి తాము గతంలో ఇచ్చిన మాటను అమలు చేయటానికి నిరాకరించింది. దాడులు ప్రతిదాడులతో ఈ ప్రాంతమంతా నిత్యం యుద్ధ వాతావరణంతోటి ఉగ్రవాదుల దాడులతోటి ఉండేది. పిఎల్ఓ పరస్పరం ఘర్షణకు పాల్పడే అనేక చిన్న వర్గాలుగా చీలిపోయింది. అంతిమంగా అరాఫత్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టి ఇజ్రాయిల్ను గుర్తించటం ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనటానికి అంగీకరించాడు. దీర్ఘకాల యుద్ధాన్ని ముగించటానికి అతడు ఇజ్రాయిల్తో సంప్రదింపులు జరిపి పాలస్తీనియన్ల స్వయం పాలనకు సంబంధించి అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. వెస్ట్ బ్యాంకు నుంచి తన సైన్యాన్ని ఉపసంహరించుకొనటానికే కాక పాలస్తీనాలోని అరబు వాసులకు ఓటు హక్కు ఇవ్వటానికి ఇజ్రాయిల్ అంగీకరించింది. అయితే ఇజ్రాయిల్ తన మాటను నిలుపుకోక ఏదో ఒక సాకుతో పాలస్తీనియన్లపై దాడులు కొనసాగించటం వల్ల ఈ ఒప్పందాలు విజయవంతం కాలేదు. పాలస్తీనియన్ దేశానికి పిఎల్ఓని చట్టబద్ధ ప్రతినిధిగాను, అరాఫత్ దానికి అధ్యక్షుడుగాను గుర్తించటానికి అనేక దేశాలు అంగీకరించాయి. అరాఫత్ 2004లో ఫ్లూ జ్వరంతో అస్వస్థతకు గురై మరణించాడు. ఇప్పటికీ పాలస్తీనియన్లు దేశ బహిష్కరణ, యుద్ధం లాంటి గాడు పరిస్థితులను ఎదుర్కొంటూ తమ సొంత గడ్డ కోసం, ప్రశాంత జీవనం కోసం పోరాటం సాగిస్తూనే ఉన్నారు. అరబులు, యూదుల మధ్య ఘర్షణలకు కారణాలు ఏమిటి? ఘర్షణలలో పాలస్తీనియన్లకు ఈజిప్టు ఎందుకు మద్దతు ఇచ్చింది? కొంతమంది పాలస్తీనియన్లు ఉగ్రవాద పంథాన్ని ఎందుకు ఎంచుకున్నారు? దాని ఫలితాలు ఏమిటి? శరణార్థుల శిబిరాలలో ఉంటూ నిరంతరం యుద్ధ భయము, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాలస్తీనియన్ల జీవన పరిస్థితుల గురించి తెలుసుకోండి. గల్ఫ్, మధ్యప్రాచ్య ప్రాంతంలో పెరిగిన జాతీయతావాద భావం, ఇజ్రాయిల్కు అమెరికా మద్దతు కొనసాగిస్తూ ఉండటం, పాలస్తీనియన్ల దయనీయ పరిస్థితి కారణంగా ఈ ప్రాంతంలో అమెరికా వ్యతిరేక భావనలు బాగా వ్యాప్తి చెందాయి. తమకు తాము మిత్ర దేశాలకు చమురు వనరులు అందుబాటులో ఉండటానికి ఈ ప్రాంతంలోని ప్రజాస్వామిక ప్రభుత్వాలకు అమెరికా మద్దతు ఇవ్వటం కారణంగా కూడా అది ప్రజల ద్వేషానికి గురయింది. ఎడారి ప్రాంతంలో ఏ ఇతర వనరులు లేని ప్రజల సంక్షేమం కోసం చమురు వనరుల నుంచి వచ్చిన ఆదాయాన్ని వినియోగించాలని ప్రజలు కోరుకున్నారు. 1968లో ఇరాకులో తిరుగుబాటు చేసి అరబు జాతీయతావాదం, సోషలిజం అన్న జంట నినాదాలతో సద్దాం హుస్సేన్ అధికారంలోకి వచ్చాడు. సోషలిజం అంటే వాళ్ళ ఉద్దేశంలో చమురు వనరుల జాతీయీకరణ, చమురు నుంచి వచ్చే ఆదాయాన్ని పౌరుల సంక్షేమ చర్యల కోసం ప్రభుత్వం ఖర్చు చేయటం. 1969లో ఇదే రకమైన పరిణామాలు లిబియాలోనూ చోటు చేసుకున్నాయి. దీని గురించి మీరు 9వ తరగతిలోని 18వ అధ్యాయంలో చదివారు. ఈ ప్రభుత్వాలు సంక్షేమ విధానాలతో పాటు ఒక వ్యక్తి లేదా చిన్న బృందం యొక్క నియంతృత్వ పాలనను చేపట్టాయి. ఎటువంటి ప్రజాస్వామిక నిరసనలను కానీ, వ్యతిరేకతను కానీ ఇవి అనుమతించలేదు. అనేక ప్రాంతాలలో అమెరికా మద్దతిచ్చిన ప్రభుత్వాలకు వ్యతిరేకత మతపరమైన రంగు సంతరించుకుంది. సంపదను, అవకాశాలను అందరికీ సమంగా పంచాలన్న భావనకు జాతీయతావాద శక్తులు రాకుండా ఆయా దేశాలలో మత ఛాందసవాదులు అధికారంలోకి వచ్చేందుకు మద్దతునిచ్చాయి. 1979లో ఇరాన్లో విప్లవం సంభవించి అమెరికా మద్దతు ఇచ్చిన ఇరాన్ రాజుని తొలగించి షియా ఇస్లామిక్ మత గురువులు ప్రజాస్వామికంగా
ఎన్నికైన నాయకులు కలిసి నిర్వహించే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సోవియట్ సైనికులు తిరిగి వెళ్లిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మత గ్రంథాలలో ఉన్న నియమాలను అరబు సోషలిస్టు జాతీయతావాదానికి మతపర జాతీయతావాదానికి మధ్య తేడాలు పోలికలు ఏమిటి? ఇరాన్లోనూ తాలిబాన్ల కింద ఉన్న ఆఫ్ఘనిస్తాన్లోనూ సంభవించిన పరిణామాలను తెలుసుకొని మతపర ప్రభుత్వాలు పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోండి. ప్రజలు ఖచ్చితంగా పాటించాలని ప్రజలను బలవంతం చేయసాగారు. ఈ కారణంగా మహిళలకు, మతపర అల్పసంఖ్యాక ప్రజలకు మౌలిక స్వేచ్ఛ, సమానత్వం లేకుండా పోయాయి. 21వ శతాబ్ద ఆరంభంలో అరబులలో అసంతృప్తి పెరిగి ఫలితంగా మతపర ఉగ్రవాదం పెరిగింది. కొంతమంది అరబు ఉగ్రవాదులు అమెరికాకు చెందిన 2 విమానాలను హైజాక్ చేసి వాటితో న్యూయార్క్లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంలోకి దూసుకెళ్లడంతో ఆ భవనాలు కూలి కొన్ని వేల మంది మరణించారు. దీంతో తాలిబాన్ల పైన అమెరికా యుద్ధం ప్రకటించి అంతిమంగా ఇరాక్ పైన కూడా యుద్ధానికి దిగింది. ఇటీవల జరిగిన ఈ సంఘటనల గురించి మరిన్ని వివరాలను వార్తాపత్రికల నుంచి తెలుసుకోండి. శాంతి ఉద్యమాలు, యుఎస్ఎస్ఆర్ పతనం, ప్రచ్ఛన్న యుద్ధం అంతం. కాలం గడుస్తున్న కొద్దీ ఆయుధ పోటీని తగ్గించి అణ్వాయుధాలను నాశనం చేయవలసిందిగా యుఎస్ఎస్ఆర్, అమెరికాలపై ప్రజలు తీవ్ర ఒత్తిడి చేయసాగారు. దీని గురించి తర్వాత అధ్యాయంలో వివరంగా తెలుసుకుంటారు. ఫలితంగా ఈ 2 దేశాలు సంప్రదింపులు జరిపి ఆయుధ పోటీని నిల్వలను తగ్గించుకోవలసి వచ్చింది. అంతిమంగా 1985 నుండి 1991 మధ్య అణుపరీక్షలపై నిషేధం విధించారు. యుఎస్ఎస్ఆర్లో మిఖాయిల్ గోర్బచేవ్ అధికారంలోకి రావటం వల్ల ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. యుఎస్ఎస్ఆర్లో తీవ్ర మార్పులు తెచ్చి మరింత పారదర్శకంగా చేసి దాని రాజకీయాలను మార్చటానికి గోర్బచేవ్ ప్రయత్నించాడు. అతడు ఉదారవాద సిద్ధాంతాలు కలవాడు. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవటానికి అతడు కొన్ని సంస్కరణలను చేపట్టి పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపరచటానికి ప్రయత్నించాడు. ఇతడు ప్రవేశపెట్టిన సంస్కరణలను గ్లాస్నోస్త్, పెరిస్తోయికాగా వ్యవహరిస్తారు. ఇదే సమయంలో తూర్పు యూరప్ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా యుఎస్ఎస్ఆర్ వాళ్ళకి సహాయపడే స్థితిలో లేదు. ఫలితంగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ఆర్థిక సంస్కరణలు కోరుతూ తూర్పు యూరప్ అంతటా ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తాయి. ఫలితంగా దేశాన్ని నడపాలని ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. పశ్చిమ జర్మనీ నుంచి తూర్పు ప్రాంతాన్ని వేరు చేస్తున్న బెర్లిన్ గోడను పగలగొట్టడం తూర్పు యూరప్ పరిణామాలను సూచిస్తుంది. జర్మనీ ప్రజలు వ్యతిరేకించిన ఈ గోడ యుఎస్ఎస్ఆర్ నియంత్రణకు సంకేతంగా ఉండి అపఖ్యాతి గాంచింది. చిత్రం 19.7 తూర్పు, పశ్చిమ జర్మనులను విభజించిన బెర్లిన్ గోడను పగలగొడుతున్న దృశ్యం. 2 ధ్రువాల ఏకధ్రువ ప్రపంచం అన్న పదాలను వివరించండి. యుఎస్ఎస్ఆర్లోనే కమ్యూనిస్టు ఛాందసవాదులు గోర్బచేవ్ని అధికారం నుంచి తొలగించటానికి ఒక తిరుగుబాటును ప్రోత్సహించారు. అయితే రష్యన్ పార్లమెంటు తరపున బోరిస్ ఎల్సిన్ ఈ తిరుగుబాటును అడ్డుకున్నాడు. అతడు అంతిమంగా అధ్యక్ష ఎన్నికలలో గెలుపొంది 1991లో యుఎస్ఎస్ఆర్ని రద్దుపరుస్తున్నట్లు ప్రకటించాడు. మాజీ యుఎస్ఎస్ఆర్లోని రాజ్యాలు స్వతంత్ర దేశాలు అయ్యాయి. ఆ తర్వాత వీటిలో చాలా వరకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. యుఎస్ఎస్ఆర్ కుప్పకూలటంతో ప్రపంచ రాజకీయాలలో కొత్త యుగం ఆరంభమైంది. అది ఏకధ్రువ ప్రపంచంగా మారింది. ప్రపంచీకరణ యుగం మొదలయ్యింది. దీని గురించి మీరు
మరొక అధ్యాయంలో తెలుసుకున్నారు. భారతదేశం, దాని పొరుగు దేశాలు. భారతదేశం అలీనోద్యమ వ్యవస్థాపక దేశమని, రెండు అగ్రరాజ్యాల మధ్య తన స్వతంత్ర దృక్పథాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నించిందని చదివాము. గాంధేయవాద సిద్ధాంతాలైన శాంతి, అహింస ఆధారంగా తన విదేశాంగ నీతిని మలుచుకోవటానికి భారతదేశం ప్రయత్నించింది. శాంతి పట్ల తన నిబద్ధతను చాటటానికి జవహర్లాల్ నెహ్రూ ప్రఖ్యాతి గాంచిన తన పంచశీల సూత్రాలను ప్రతిపాదించాడు. ఒకరి సర్వసత్తాకతను, భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించటం, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవటం, దాడులకు దిగకపోవటం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవటం, అంతర్జాతీయ సంబంధాలలో పరస్పర గౌరవం, సహకారాల కోసం కృషి చేయటం, శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించటం, ఇతర దేశాలతో ప్రత్యేకించి పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్, శ్రీలంక, ఆ తర్వాత బంగ్లాదేశ్తో భారతదేశ సంబంధాలను ఈ సూత్రాలు ప్రభావితం చేశాయి. పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాల గురించి కింద ఇచ్చినది చదివి అది ఎంతవరకు ఈ పంచశీల సూత్రాలపై ఆధారపడి ఉందో తెలుసుకోండి. చైనాతో భారతదేశం సంబంధాలు. సుదీర్ఘ పోరాటం, హింసాత్మక విప్లవం తర్వాత 1949లో చైనా కమ్యూనిస్టు గణతంత్ర రాజ్యం అయ్యింది. చైనా కమ్యూనిస్టు పార్టీని గుర్తించిన తొలి దేశాలలో భారతదేశం ఒకటి. అంతకుముందు ఐక్యరాజ్య సమితి, భద్రతా సమితిలో చియాంగ్ కైషెక్ ప్రభుత్వానికి ఉన్న శాశ్వత స్థానాన్ని ప్రస్తుతం చైనాకి ఇవ్వాలనటంలో భారతదేశం మద్దతు తెలియచేసింది. సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ బాండుంగ్ సమావేశంలో పాల్గొనటానికి చైనాకి భారతదేశం సహాయపడింది. పంచశీల ఒప్పందంపై రెండు దేశాలు 1954 ఏప్రిల్ 29న సంతకాలు చేశాయి. రెండు దేశాల నాయకులు తమ ఇరు దేశాలను సందర్శించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వాళ్లకు స్వాగతం పలికారు. వలస పాలన కాలంలో రెండు దేశాల మధ్య సరిహద్దుగా మెక్మోహన్ రేఖ గీశారు. నెహ్రూ దానిని అంగీకరించాడు. చైనా, భారతదేశాల మధ్యనున్న టిబెట్ స్వతంత్ర బఫర్ ప్రాంతంగా ఉండేది. అయితే ఒకప్పటి చైనా సామ్రాజ్యంలో టిబెట్ పరాధీన దేశంగా ఉందని పేర్కొంటూ 1950లో టిబెట్ని చైనా తనలో కలిపేసుకుంది. దీంతో భారత్, చైనా దేశాల మధ్య బఫర్ ప్రాంతం లేకుండా పోయింది. టిబెట్లో జరిగిన తిరుగుబాటుని చైనా అణిచివేసింది. దలైలామాతో సహా వేలాది టిబెటన్లు తప్పించుకొని భారతదేశంలో ఆశ్రయం తీసుకున్నారు. భారతదేశం దలైలామాకి ఆశ్రయం ఇచ్చింది. దీంతో భారత్, చైనాల మధ్య వైరుధ్యం మొదలయ్యింది. భారతదేశాన్ని చైనా ప్రత్యర్థిగా భావించటం మొదలుపెట్టింది. అంతకుముందే రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఏర్పడింది. లడాక్ ప్రాంతంలోని అక్సాయి చీన్ ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతం తమదని చైనా పేర్కొంది. అనేక ప్రయత్నాలు, సుదీర్ఘ చర్చలు తర్వాత కూడా ఈ వివాదాలు ఈనాటికి పరిష్కృతం కాలేదు. భారతదేశంలో చేసుకున్న శాంతి ఒప్పందాలను భంగపరుస్తూ 1962 అక్టోబర్లో భారతదేశంపై చైనా దండెత్తింది. ఈ అకస్మాత్తు దాడికి భారతదేశం సన్నద్ధంగా లేకపోవటంతో దీంట్లో తీవ్ర నష్టాలు చవిచూసింది. అంతిమంగా చైనా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి సైన్యాన్ని ఉపసంహరించుకుంది. తిరిగి సాధారణ సంబంధాలు నెలకొనటానికి దశాబ్ద కాలానికి పైగా పట్టింది. పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు 1976లో గానీ నెలకొనలేదు. ప్రస్తుతం రెండు దేశాలు ఆసియాలో బలపడుతున్న శక్తులుగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో
ఉన్నవిగా గుర్తించబడుతున్నాయి. ప్రపంచంలోనే ముఖ్య ఆర్థిక రాజకీయ శక్తిగా ఎదగాలన్న కోరిక ప్రస్తుతం రెండు దేశాలకు ఉంది. దాంతో ఇవి ఒకదానిని ఒకటి రాజకీయ ఆర్థిక పోటీదారుగా కూడా పరిగణిస్తున్నాయి. సరిహద్దుల వద్ద చెదురుమదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ శాంతి సామరస్యాలు నెలకొనేలా ఇరు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. దలైలామాకి, అతని టిబెట్ అనుచరులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వటం సరైనదేనా? టిబెట్ని నియంత్రించాలని చైనా అనుకోవటం సరైనదేనా? సరిహద్దులకు సంబంధించి గత వైరుధ్యాలను మరిచి రెండు దేశాలు ఎంతవరకు అర్థవంత సహకారాన్ని, మిత్రత్వాన్ని సాధించగలవని అనుకుంటున్నారు? పాకిస్తాన్తో భారతదేశ సంబంధాలు. ఇంతకు ముందు పాఠంలో చెప్పినట్టు ఒకప్పటి బ్రిటిష్ ఇండియాని విభజించటం ద్వారా పాకిస్తాన్, భారతదేశం స్వతంత్ర దేశాలు అయ్యాయి. విభజన తర్వాత రెండు దేశాల మధ్య నిరంతరం ఘర్షణలు కొనసాగుతున్నాయి. కాశ్మీర్ రెండింటి మధ్య ముఖ్యమైన వివాద అంశంగా పరిణమించింది. రెండు దేశాల మధ్య మొదటి యుద్ధం కాశ్మీర్ కోసం 1947 నుండి 1948 మధ్య జరిగింది. అయితే ఇది సమస్యను పరిష్కరించలేదు. యుద్ధం వల్ల కాశ్మీర్ రెండుగా విభజింపబడింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పీఓకే భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. ఈ రెండింటి వాస్తవ దినరేఖ విడదీస్తుంది. 1965లో భారతదేశానికి ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు. పాకిస్తాన్లో సైనిక నియంత జనరల్ అయూబ్ ఖాన్ అధికారంలో ఉన్నాడు. కాశ్మీర్ని విముక్తి చేయటం అన్న పేరుతో భారతదేశంపై దాడి చేస్తే కాశ్మీర్లో తిరుగుబాటు సంభవిస్తుందని అయూబ్ ఖాన్ ఆశించాడు. అయితే కాశ్మీర్ ప్రజలు ఇందుకు స్పందించలేదు. యుద్ధంలో భారత ప్రభుత్వానికి సహాయం చేశారు. లాహోర్ని లక్ష్యంగా చేసుకొని పంజాబ్ నుండి భారతదేశం యుద్ధం చేయటంతో కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెనకకి తగ్గక తప్పలేదు. కాల్పుల విరమణకు అంగీకరించినట్లు రెండు దేశాలను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన యూతాంట్ ఒప్పించాడు. కాల్పుల విరమణ తర్వాత 1966లో తస్కెంట్లో రెండు దేశాల ప్రధానమంత్రులు ఒక ఒప్పందంపై సంతకం చేశారు. 1970 ఆరంభంలో పాకిస్తాన్ తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంది. పాకిస్తాన్లో సైనిక నియంత అయిన జనరల్ యహ్యా ఖాన్ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి ఎన్నికలకు ఆదేశించాడు. ఎన్నికలలో ప్రజల తీర్పు భిన్నంగా వచ్చింది. పశ్చిమ పాకిస్తాన్లో జుల్ఫికర్ అలీ భుట్టో గెలవగా, తూర్పు పాకిస్తాన్లో షేక్ ముజీబుర్ రెహమాన్ నాయకత్వంలోని అవామీ లీగ్ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల తీర్పుకి కానీ, తూర్పు పాకిస్తాన్కి మరింత స్వయం ప్రతిపత్తి ఇచ్చేదానికి కానీ పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించలేదు. దానికి బదులు ముజీబుర్ రెహమాన్ని అరెస్టు చేసి అణచివేతకు పూనుకున్నారు. తూర్పు పాకిస్తాన్ నుంచి వేలాది కాందిస్కులు భారతదేశానికి రాసాగారు. ముజీబుర్ రెహమాన్ మద్దతుదారులు ముక్తి బాహిని పేరుతో విముక్తి పోరాటాన్ని చేపట్టారు. భారతదేశ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ దీనికి మద్దతుగా నిలవటమే కాకుండా అంతర్జాతీయ మద్దతును కూడా కూడగట్టడానికి ప్రయత్నించింది. భారతదేశానికి మద్దతుగా నిలిచిన యుఎస్ఎస్ఆర్తో మైత్రి ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది. 1971 డిసెంబర్లో పాకిస్తాన్తో పూర్తిస్థాయి యుద్ధం చెలరేగింది. తూర్పు పాకిస్తాన్ విముక్తి చెంది బంగ్లాదేశ్గా ఏర్పడింది. దీంతో భారతదేశం కాల్పుల విరమణ ప్రకటించటంతో యుద్ధం ముగిసింది. తర్వాత జుల్ఫికర్ అలీ భుట్టో, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో రెండు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. 1971 యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య బహిరంగ యుద్ధమేదీ జరగలేదు.
కానీ సరిహద్దు వెంట అనేకసార్లు కాల్పులు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మీరు కార్గిల్ యుద్ధం గురించి విని ఉంటారు. 1999లో పాకిస్తాన్ సైన్యం సహాయంతో భారత వ్యతిరేక తీవ్రవాదులు భారత భూభాగాలను ఆక్రమించుకోగా సైనిక చర్యతో వాళ్లను తిప్పికొట్టాల్సి వచ్చింది. భారతదేశ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో పాకిస్తాన్ వేర్పాటు ఉద్యమాలను బలపరుస్తూ వస్తుంది. ఇటువంటి ఉద్యమాలకు మద్దతు ఇవ్వటమే కాకుండా మతతత్వ తీవ్రవాదులకు శిక్షణనిచ్చి భారతదేశంలో సమస్యలు సృష్టించటానికి పాకిస్తాన్ నిరంతరం ప్రయత్నిస్తుందని భారతదేశం ఆరోపిస్తుంది. అందుకు బదులుగా భారతదేశం తమ దేశంలో అస్థిరత సృష్టిస్తుందని, అణ్వాయుధాలు, ఇతర ఆయుధాల నిల్వల ద్వారా, సైనిక చర్య ద్వారా తనను నిత్యం బెదిరిస్తుందని పాకిస్తాన్ ఆరోపణలు చేస్తుంది. మతం, యుద్ధం. యుద్ధం ముగిసిన తర్వాత ఢిల్లీలో జరిగిన ఒక ప్రదర్శనలో ఇది ముస్లింలు, హిందువులకు మధ్య యుద్ధంగా పేర్కొంటూ పాకిస్తాన్ మతాన్ని ఉపయోగించుకోవటానికి చేసిన ప్రయత్నాన్ని లాల్ బహదూర్ శాస్త్రి నిరసించాడు. భారతదేశం లౌకిక రాజ్యమని గర్వంగా చెప్పాడు. మన దేశ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు ఇంకా ఎన్నో మతాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ గుడులు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు ఉన్నాయి. అయితే వీటిని మన రాజకీయాలలో జోక్యం చేసుకోనివ్వము. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్న తేడా ఇదే. పాకిస్తాన్ తనని తాను ఇస్లామిక్ దేశంగా పేర్కొంటూ మతాన్ని రాజకీయ అంశంగా ఉపయోగించుకుంటుంది. భారతదేశ ప్రజలు ఏ మతాన్ని అయినా ఆచరించవచ్చు, ఏ విధంగానైనా దేవుణ్ణి ఆరాధించవచ్చు. రాజకీయాలకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు భారతీయులే. దీని ఫలితంగా రెండు దేశాలు ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి ఆయుధాలను సమకూర్చుకోవటానికి పెద్ద ఎత్తున విలువైన నిధులను ఖర్చు చేస్తున్నాయి. రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. రెండవ దేశం తమపై దాడికి దిగకుండా ఈ అణ్వాయుధాలు నిరోధిస్తాయని రెండు దేశాలు నమ్ముతున్నాయి. అదే సమయంలో సంస్కృతి, నాగరికతలను పంచుకున్న సుదీర్ఘ చరిత్ర ఇరు దేశాలకు ఉండటంతో స్వార్థ పరశక్తులు దేశాన్ని పెంపొందించినప్పటికీ వాటిని అధిగమించడానికి పాకిస్తాన్, భారతదేశ ప్రజలు ప్రయత్నిస్తున్నారు. వాణిజ్య, క్రీడలు, సినిమాలు, పర్యటన, సాంస్కృతిక అనుసంధానాల ద్వారా స్నేహ వారధులు నిర్మించటానికి ప్రయత్నిస్తున్నారు. రెండు దేశాలలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉంటే ఇది ఇరు దేశ ప్రజల మధ్య మరింత అవగాహన, సహకారం ఏర్పడటానికి దోహదం చేస్తుందని భారతీయులు, పాకిస్తాన్ ప్రజలు భావిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ పెరగటం వల్ల ఈ ఆదర్శాలకి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. రెండు దేశాల మధ్య శాశ్వత శాంతి నెలకొనటానికి భారతదేశం, పాకిస్తాన్లు ఏ చర్యలు తీసుకోవాలి? భారతదేశం, పాకిస్తాన్ల అభివృద్ధికి రెండు దేశాల మధ్య శాంతి అవసరం ఏమిటి? బంగ్లాదేశ్తో భారతదేశ సంబంధాలు. 1971లో భారతీయ సైనికుల సహాయంతో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి చెందింది. ఇది స్వాతంత్రం పొందిన వెంటనే భారతదేశంతో 25 సంవత్సరాల శాంతి ఒప్పందంపై సంతకం పెట్టింది. అయితే బ్రహ్మపుత్ర, గంగా నది జలాల పంపకం వంటి అనేక అంశాలపై రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చట్టవిరుద్ధంగా భారతదేశంలోకి రాకుండా కొన్ని సరిహద్దు ప్రాంతాలలో భారతదేశం కంచె నిర్మించటానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యంతర పెట్టింది. తీర ప్రాంతంలో భారతదేశం పెద్దదన్న పాత్ర పోషిస్తుందని బంగ్లాదేశ్ భావిస్తుంది. ఇన్ని విభేదాలు ఉన్నప్పటికీ రెండు దేశాలు అనేక రంగాలలో, ప్రత్యేకించి ఆర్థిక రంగంలో సహకరించుకుంటున్నాయి. దక్షిణాసియాని మయన్మార్ ద్వారా తూర్పు ఆసియాతో అనుసంధానం చేయాలన్న భారతదేశ విధానంతో బంగ్లాదేశ్ ఒక భాగమైంది. వైపరీత్యాల నిర్వహణలో రెండు దేశాల మధ్య సహకార ఒప్పందం ఉంది. బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన, ప్రాణత్యాగం చేసిన ఎందరో భారతీయులను బంగ్లాదేశ్ సన్మానించింది. చిత్రం 19.8 ఎడమ
1958లో చైనాకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న ప్రజలు బ్యానర్లో కమ్యూనిస్టు చైనా టిబెట్ జోలికి పోవద్దు అని ఉంది. కుడి ఇక్కడ 1971లో తూర్పు పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి వస్తున్న కాందిసుకులు పొరుగునున్న పెద్ద దేశాలు పెద్దన్నలాగా వ్యవహరిస్తున్నాయని అనేక చిన్న దేశాలు ఆరోపిస్తూ ఉంటాయి. దీని అర్థం ఏమై ఉంటుంది? భారతదేశం, బంగ్లాదేశ్ ఉన్న పటం చూసి రెండు దేశాల మధ్య సహకారం ఆ రెండింటికి ఎందుకు కీలకమైందో పేర్కొనండి. శ్రీలంకతో భారతదేశ సంబంధాలు. భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీపదేశం శ్రీలంక. అది 1948లో స్వాతంత్రం పొందింది. అనాదిగా భారతదేశం, శ్రీలంకల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. రెండు వలస పాలన నుంచి విముక్తి పొంది ఈనాటికి ప్రజాస్వామిక దేశాలుగా ఉన్నాయి. తమిళం మాట్లాడే అల్పసంఖ్యాక ప్రజల పట్ల శ్రీలంక ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇరు దేశ సంబంధాల మధ్య ముళ్ళు మాదిరి తయారయ్యింది. దీని గురించి మీరు 9వ తరగతిలో చదివారు. ఆ చర్చను మరొకసారి గుర్తుకు తెచ్చుకోండి. శ్రీలంక తమిళ కాందిసుకులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి రావటం ప్రత్యేక సమస్యగా మారింది. దీంతో భారతదేశం మరింత చొరవ తీసుకొని ఆ దేశంలో శాంతిని నెలకొల్పటానికి శ్రీలంకతోటి తమిళ తీవ్రవాదులతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. శ్రీలంకలో శాంతిని నెలకొల్పటానికి భారతదేశం తన సైన్యాన్ని పంపించటం గురించి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని తమిళ తీవ్రవాదులు చంపటం గురించి ఇంతకుముందు చదివారు. తమిళ తీవ్రవాదులకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం పూర్తిస్థాయి యుద్ధానికి దిగినప్పుడు భారతదేశం అందులో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకుంది. ఈ యుద్ధంలో మానవ హక్కుల ఉల్లంఘన, తీవ్ర రక్తపాతం సంభవించాయి. దీంతో తన దేశంలో శ్రీలంక సైనిక ఘర్షణలకు ముగింపు పలకగలిగింది. కీలక పదాలు: సైనిక ఒప్పందాలు, పరోక్ష యుద్ధం, ఆయుధ పోటీ, ఏకధ్రువ ప్రపంచం, ద్విధ్రువ ప్రపంచం, వలస పాలిత దేశాల విముక్తి, వీటో, జాతి వైరుధ్యాలు, పంచశీల. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.